చిన్నపిల్లలందరికీ ఇష్టదైవం, ధైర్యానికి ప్రతిరూపం, శక్తికి నిర్వచనం. త్రేతాయుగంలో రాముని బంటుగా మొదలై ఇప్పటికీ చాలామంది ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే శ్రీ వీరాంజనేయ స్వామి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రామబంటు, హనుమంతుడు, అంజనీపుత్రుడు, వాయునందనుడు ఇలా ఏ పేరుతో పిలిచినా పలికేది ఆయనే. హనుమంతుడి విగ్రహం లేని ఊరును మీరు చూసుండరు, అతన్ని కొలవని వారంటూ ఉండరు. అతని శక్తిని తెలియజేసే చాలా కథలు ఉన్నాయి, అతని చరిత్రను తెలియజేసే చాలా స్థలాలు ఉన్నాయి. అలాంటి స్థలాల్లోనే ఒక స్థలం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కొండగుట్ట వీరాంజనేయ స్వామి. బహుశా ఈ పేరు మీకు తెలిసి ఉండకపోవచ్చు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అతని రాజకీయ ప్రచారణ సందర్భంగా ఆ గుడిని దర్శించుకున్నారు. అప్పుడు చాలామందికి ఆ గుడి గురించి తెలిసింది. అంతేకాదు, అతని రాజకీయ రథమైన వారాహి కూడా ఇక్కడి నుంచే మొదలైంది. అసలు ఆ గుడికి నిజంగానే ఇంత పవర్స్ ఉన్నాయా? అసలు ఆ గుడి ఎక్కడుంది? అసలు దాని చరిత్ర ఏంటి తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ జగిత్యాల జిల్లా ముత్యంపేటకు 35 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంది. ఈ గుడి కొండలు, గుట్టలు, అందమైన ప్రకృతి మధ్య, సెలయేరుల మధ్య ఉంది. జానపద కథల ప్రకారం 41 రోజులు ఇక్కడ పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం లభిస్తుంది అని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ గుడికి ఘనమైన చరిత్ర ఉంది. త్రేతాయుగంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు మూర్చిపోతే లక్ష్మణుడి కోసం సంజీవిని హనుమంతుడు తెస్తున్నప్పుడు ఆ సంజీవిని పర్వతంలో ఒక భాగం ఈ కొండ మీద పడినట్లు ఇక్కడ ప్రజల నమ్మకం. అది మాత్రమే కాదు, సంజీవిని తెస్తున్న క్రమంలో ఇక్కడ చాలా మంది ఋషులు జపాలు, యాగాలు చేసేవారు. అయితే ఆ ప్రాంతం గుండా వెళ్తున్న హనుమంతుని చూసి వాళ్ళు మర్యాదగా ఆహ్వానించారు. అప్పుడు హనుమంతుడు ఇది ఆగవలసిన సమయం కాదు, ఇది శ్రీరాముడి కార్యం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొన్ని రోజులకి దుష్టగ్రహ శక్తులు ఆ ఋషులు చేస్తున్న దైవ కార్యానికి అడ్డం కలిగించాయి. అయితే తిరిగి వస్తానన్న హనుమంతుడు కూడా ఇంకా రాలేదు. అందులోనే కొంతమంది ఋషులు భూతనాథ బేతాళాన్ని అక్కడ అమర్చారు. కానీ అది కూడా లాభం లేకుండా పోయింది. ఆ ఋషుల తపస్సుకు మెచ్చి హనుమంతుడు స్వయంగా అతనే వచ్చి అక్కడ వెలిచారు అంట. అప్పటి నుంచి వాళ్ళు చేసే దైవ కార్యాలు సజావుగా సాగాయి. ఈ దేవాలయానికి మరొక చరిత్ర కూడా ఉంది. 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల ప్రాంతంలో సింగం సంజీవుడు అనే ఒక యాదవుడు వాళ్ళ ఆవుని మేపడానికి ఇక్కడికి వచ్చాడు. అయితే ఆ ఆవులో ఒక ఆవు తప్పిపోయింది. ఆ ఆవుని వెతికే క్రమంలో అతనికి దూరంగా ఒక చింత చెట్టు కనిపించింది. అప్పటికే అతను అలిసిపోగా ఆ చింత చెట్టు కింద నిద్రించాడు. ఇంతలో అతని కలలో ఆంజనేయ స్వామి కనిపించి, నేను ఇక్కడే కోరంద పొదల్లో ఉన్నాను, నాకు ఎండ, వాన, ముళ్ళు నుంచి రక్షణ కల్పించు, అదిగో నీ ఆవు అక్కడే ఉందని చెప్పి అదృశ్యం అయిపోయారు అంట. సంజీవుడు ఉలిక్కిపడి లేచి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి కనిపించారు. ఇంతలోనే అతని ఆవు దూరం నుంచి అంబా అనుకుంటూ అతని దగ్గరికి వచ్చింది. అక్కడున్న హనుమంతుని శక్తిని గుర్తించి కోరంద పొదలు తొలగించగా శంకుచక్ర గదాహస్తాలతో ఉన్న ఆంజనేయ స్వామి మరియు పంచముఖాల్లో ఒకటైన నరసింహస్వామి యొక్క ముఖం, ఈ రెండూ కలిసి ఉన్న ఒక రూపాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. తన స్నేహితులతో కలిసి స్వామివారికి ఒక చిన్న దేవాలయం నిర్మించారు. అయితే నరసింహస్వామి ముఖం మరియు హనుమంతుని ముఖం కలిపి ఉండడం ఈ దేవాలయం ప్రత్యేకత. మన భారతదేశంలో ద్విముఖ ఆంజనేయ స్వామిని మీరు ఇప్పుడు వచ్చి ఎక్కడా చూసుండరు. 400 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ఒక యాదవుడు ద్వారా నిర్మించబడింది అని మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న దేవాలయం 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ అనే వ్యక్తి చేత కట్టించబడింది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా 2023-24 గవర్నమెంట్ బడ్జెట్లో ఈ దేవాలయ అభివృద్ధికి 100 కోట్లు ఇచ్చారు. అలాగే పైనున్న భక్తుల కోసం చాలా వసతులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వెళ్తున్న భక్తుల కోసం బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఈ దేవాలయంలో సీతారాముల కళ్యాణం, చైత్రమాస పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం ఇలాంటి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయానికి క్షేత్రపాలకులుగా శ్రీ బేతాళ స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో పూజిస్తే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే గల ధైర్యం ఆంజనేయ స్వామి మనకు ప్రసాదిస్తాడు అని అక్కడ భక్తుల నమ్మకం. నిజానికి హనుమంతుల వారంటేనే శక్తి. చాలామంది ఈ కొండగట్టు హనుమంతుల వారిని ఒక్కసారైనా దర్శించుకుంటే అదృష్టం అని భావిస్తారు. నీవే రక్ష అని కొలిచే ప్రతి భక్తుడు వెనక ధైర్యంగా ఎప్పుడూ హనుమంతుల వారు నించోనే ఉంటారు. మీకు, మీ కుటుంబానికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.